కాబట్టి ఈ నెల 3 తారీఖు రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన నాయకులందరూ పత్రికా సమావేశాలు పెట్టి తెలంగాణ ప్రజలకు, వినియోగదారులకు, రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా పత్రికా సమావేశాలు పెట్టి ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావడానికి అన్ని జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించదలుచుకున్న. ముఖ్యంగా పాత 10 జిల్లాలలో పెద్ద నాయకులు కూర్చుంటారు, మిగతా జిల్లాలలో ఆ జిల్లా నాయకులు కూర్చుంటారు. ఉదాహరణ ఇప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు పెద్దలు చిన్నారెడ్డి గారు వెళ్ళి అక్కడ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణ కరీంనగర్కు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, దామోదర రాజనరసింహ గారు మెదక్ లాంటి జిల్లాలు అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఇట్లా అన్ని జిల్లాలల్లో 3 తారీఖు రోజు ప్రజలకు ఈ ప్రభుత్వాల దోబూచులాట, కేసీఆర్ సంతకాలు, మోడీ ఒప్పందాలు, గోయల్ తైతక్కలకు సంబంధించిన వివరాలు వరి విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది అని చెబుతున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఇంకో రూపంలో మళ్ళీ ప్రజల నుంచే చేస్తున్న దోపిడీని, పన్నుల రూపంలో వ్యాట్ రూపంలో 50 రూపాయలకు విదేశాల నుంచి మన ఊరికి వచ్చే పెట్రోల్ మీద 65 రూపాయలు పర్ లీటరు, 35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి 65 రూపాయలు ఎట్లా పన్నుల రూపంలో దోపిడీ చేస్తుర్రో, గ్యాస్, డీజిల్, పెట్రోల్ పన్నులు పెరగడానికి గల కారణాలు, అంతర్జాతీయ పరిస్థితులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పన్నుల దోపిడీని ప్రజలకు వివరించే పని. అదేవిధంగా వరి కొనుగోలుకు సంబంధించి విషయాలు కూడా వీటన్నిటిని వివరించుకుంటూ 3 తారీఖు రోజు పత్రికా సమావేశాలు పెడతాం. 4 తారీఖు రోజు మండల కేంద్రాలలో మా శ్రేణులు అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. 6 తారీఖు కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం 33 జిల్లాలలో. 7 తారీఖు రోజు విద్యుత్ సౌద సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకుంటాము. దాంట్లో ప్రత్యక్షంగా మేమందరం పాల్గొంటాం. ముఖ్య నాయకులు అందరం కూడా విద్యుత్ సౌద సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలలో మేమందరం కూడా ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సభ్యత్వాలు 40 లక్షలకు పైగా నమోదు చేయించి దేశంలోనే మొదటి స్థానంలో పార్టీని నిలబెట్టిన కాంగ్రెస్ శ్రేణులకు ఇది సమస్య కాంగ్రెస్ది కాదు, పేద ప్రజలది, మధ్యతరగతి ప్రజలది, మహిళలది, ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి పౌరుడి యొక్క సమస్య. కాబట్టి పౌర సమాజానికి కూడా మేము పిలిపిస్తున్నాం. 3 తారీఖు నాడు పత్రికా సమావేశం, 4 తారీఖు నాడు మండల కేంద్రాలలో నిరసన, 6 తారీఖు నాడు జిల్లా కేంద్రాలలో నిరసన, 7 తారీఖు నాడు విద్యుత్ సౌద సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాలను దిగ్విజయం చేయాల్సిందిగా మా శ్రేణులకు పిలిపిస్తున్న ప్రత్యక్ష మిలిటెంట్ పోరాట కార్యాచరణకు మనము రంగంలో దిగాలి. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రజలు కదం దొక్కితే ఆనాడు పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. మా కమ్యూనిస్టు సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆనాడు తుపాకీ తూటాలకు కూడా వెరవకుండా బషీర్బాగ్ చౌరస్తలో వీరోచితంగా ఈ సమాజం పోరాటం చేసింది. కాబట్టి ఈ అడ్డగోలుగా ప్రజల్ని దోసుకుంటున్న ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే పరిస్థితి ఆనాడు బషీర్బాగ్ చౌరస్తలో జరిగింది. దీనికి అంతా కూడా ప్రజలే నాయకత్వం వహించారు. ఈ పోరాటాలకు కూడా ప్రజలే నాయకత్వం వహించాలి, పౌర సమాజం ముందుకు రావాలి. ఇక ఈ ప్రభుత్వం మీద పోరాటంలో మిలిటెంట్ కార్యక్రమాలు, మిలిటెన్సీని పెంచుతే తప్ప ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయలేం. కాబట్టి యువకులందరికీ కూడా పిలిపిస్తున్నా నేను, మీరందరూ కదిలి రాండి. ఏదో పార్టీ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, పార్టీ తీసుకెళ్ళాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది ప్రజల సమస్య. ప్రజలందరి పోరాటంలో భాగస్వాములు కావాలి. విద్యుత్ సౌద ముట్టడి, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమంలో మనందరం పాల్గొందాం. మీ ముందర నేనుంటా. చూద్దాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎట్లా ఎదుర్కొంటాయో. వాళ్ళు అనుకుంటుండొచ్చు వాళ్ళ దగ్గర పోలీసులు ఉన్నారు, లాఠీలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయని. లాఠీ దెబ్బైనా తుపాకీ తూటైనా ముందుండి మేము ఎదుర్కొంటాం నాయకులుగా. మీ ముందుండి మీ నాయకుడుగా నేను ఈ ఉద్యమాన్ని నడిపిస్తా. కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా. ఇది ప్రతి కార్యకర్తకు నా వ్యక్తిగతమైన పిలుపు. ఇవాళ 34,684 బూతులలో 42,000 మంది ఎన్రోలర్స్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వాళ్ళే మా సైన్యం. 40 లక్షల సభ్యత్వ నమోదు జరిగింది. మా 42,000 మంది కదం దొక్కితే బషీర్బాగ్ చౌరస్తాలో జరిగిన దానికంటే వీరోచితమైన పోరాటం విద్యుత్ సౌధ ముందల మనం పౌరుషాన్ని, తెలంగాణ ప్రజల యొక్క పోరాట పటిమను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అందరినీ కదలాల్సిందిగా ఏ నాయకుడితో మీకు అవసరం లేదు.
బూత్ ఎన్రోలర్స్కి నేను పిలిపిస్తున్నా, మీరే కథానాయకులు ఈ పోరాటంలో, మీరే నాయకులు. మీరందరు కదిలొస్తే 42,000 మంది కదం దొక్కిన రోజు ఈ పోలీసులను పెట్టి ఎట్లా అడ్డుకుంటాడో కేసీఆర్ చూద్దాం. గృహ నిర్బంధాలు పెడతాడా, లేకపోతే పోలీసులను పెట్టి అడ్డుకుంటాడా, లాఠీ చార్జీలు చేస్తాడా, లేకపోతే బాష్పవాయువు గోళాలు ప్రయోగిస్తాడా, తుపాకీ తూటాలు పేలుస్తాడా, కేసీఆర్ కథ ఏందో తేలుస్తాం. విద్యుత్ సౌధ ముట్టడి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడిని మనం విజయవంతం చేద్దాం. ఇది ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ఇది ఎన్నికల కోసం, రాజకీయాల కోసం, ఓట్ల కోసం కాదు. పేద ప్రజల్ని బందిపోట్లలాగా దోసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నరేంద్ర మోడీ కేసీఆర్ పాలనను అంతమొందించే విధంగా మన పోరాటం ఉండాలి. ఈ పోరాటానికి అందరూ కలిసి రావాల్సిందిగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడంలో మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి. మీరు కూడా బాధితులే. ఈ దోపిడీలో మీ జేబులకు కూడా చిల్లు పడుతుంది. మీరు కూడా రైతుల బిడ్డలే. మీ తల్లిదండ్రులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోను వాని మీద వీడు, వీని మీద వాడు ఆరోపణలు చేసుకుంటా కాలక్షేపం చేస్తుండ్రు. ఇవాళ బండ్ల డీజిల్ పెట్రోల్ పోసుకునేటప్పుడు మీ కళ్ళల్లో కారుతున్న నీటి చుక్కల్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ యాజమాన్యాలు అడ్డుపడ్డా సరే మీరు ఒత్తిడి చేసైనా ఈ ప్రజా పోరాటాలకు మీడియాలో కొంత స్థానం కల్పించాల్సిందిగా మీకందరూ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామిక వ్యవస్థల్ని గౌరవించాలన్న ఆలోచనే ఉంటుంది. గవర్నర్కి ఎవరున్నారు, ముఖ్యమంత్రికి ఎవరున్నారు, రాష్ట్రపతికి ఎవరున్నారు, ప్రధానమంత్రికి ఎవరున్నారు అనేది అసలు చర్చనీయాంశమే కాదు. ఆయా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిగా ప్రతి పౌరుడి మీద ఉన్నది. పౌరుడిగా వైఫల్యం చెందినప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల నమ్మకం లేనప్పుడు ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతుంటాయి. ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా ఇలాంటి విషయాలను ఖండించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మా వరకు మా బాధ్యత మేము నెరవేర్చినాము. అక్కడ ఉన్న వ్యక్తులతో ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నా, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల విభేదాలు ఉంటే వాటిని వ్యక్తీకరించడానికి వేరే సందర్భం, వేరే వేదికను చూసుకోవాలి. ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాల్సిన ఉగాది సంబరాలను బహిష్కరించడం ద్వారా మన సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టినట్టే ఉంటుంది, ప్రదర్శించినట్టే ఉంటుంది. కానీ దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంకా నేను వద్దులే, ఇవాళ కాడికి గ్యాసు, డీజిల్, పెట్రోలు, వడ్లు, విద్యుత్ ఇవే ఇక వీటి ముందుకెళ్దాం. మంచి. సో ఇవాళకి మిత్రులారా, మీరు అడిగినారు కాబట్టి అదొక అంశాన్ని ప్రస్తావించిన. కానీ మీడియా మిత్రులు నా విజ్ఞప్తి ఒకటి, గ్యాస్, డీజిల్, పెట్రోల్, విద్యుత్తు, వడ్లు ఇదే కార్యాచరణ, దీని మీదనే ముందుకు తీసుకెళ్ళండి. దీనికి సంబంధించే వివిధ ప్లాట్ఫామ్స్ల పోరాటం ఉంటుంది. దీనికి రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ పోరాట కార్యాచరణలో రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం తీసుకోబోతున్నారు. కాబట్టి ఇది ఏప్రిల్ నెల మొత్తం ఈ అంశాలకు సంబంధించిన పోరాట కార్యాచరణ ఉంటుంది. దయచేసి దీన్ని పూర్తిగా సహకరించాల్సిందిగా మిత్రులను కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.